తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేయకుండా నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. పాలనా అనుభవం లేకపోవడం వల్ల ఆయనకు మేనేజ్మెంట్ లోపాలుంటాయని కొందరు విమర్శించారు. కానీ ఈ విమర్శలపై రేవంత్ స్పందిస్తూ ముఖ్యమంత్రి పని అనేది ఓ గుంపు మేస్త్రిలా అని అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు నడిపించడమే తన పాత్రని వివరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత గందరగోళం కూడా రేవంత్ రెడ్డి పాలనకు సవాలుగా మారుతోంది. పార్టీకి గెలుపు దక్కినప్పటికీ నిజమైన పోరాటం అధికారంలోకి వచ్చిన తర్వాతే మొదలవుతుంది. అన్ని వర్గాల నాయకులను సమన్వయం చేయడం, ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లు, ప్రజల ఆకాంక్షలను తీర్చడం వంటి అంశాలు ముఖ్యమంత్రికి పెద్ద పరీక్షగా మారాయి. మొదటి ఏడాది రేవంత్ రెడ్డి పాలన ప్రశాంతంగా సాగినప్పటికీ రెండవ సంవత్సరంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదే ద్వితీయ గణంగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. గతంలో పివి నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు రెండవ సంవత్సరానికే గాలిపటంలా కింద పడిపోయిన చరిత్ర ఉంది. ఇది రేవంత్ కు హెచ్చరికగా మారుతుందా అనేది ఆసక్తికర విషయం. ప్రస్తుతం ఆయనకు మద్దతుగా ఉన్న సీనియర్ నేతలు దూరంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే విమర్శలకు సమాధానం చెప్పే నేతలు కాంగ్రెస్ లో కొరవడుతున్నారు. ప్రభుత్వంపై ప్రతిరోజు వచ్చే విమర్శల్ని సమర్థంగా ఖండించలేకపోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం సూచించిన విధంగా ప్రజల మధ్య ఉండాలన్న ఆదేశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం. అలాగే కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడం వల్ల పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల్లో అసహనం పెరుగుతోంది. హైకమాండ్ మాట ఇచ్చినా మంత్రి పదవుల భర్తీ జరగకపోవడం నిరుత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇంతలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. సీఎం రేవంత్ ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఉద్యోగ సంఘాల నేతలను ప్రశ్నించారు. ప్రభుత్వంపై పోరాడుతున్నారా లేక ప్రజల మీద యుద్ధం చేయాలనుకుంటున్నారా అని. ఉద్యోగులు ప్రభుత్వమేనని, రాజకీయ నాయకుల చెంత బానిసలుగా మారవద్దని హెచ్చరించారు. అంతిమంగా రేవంత్ రెడ్డి పాలన రెండవ ఏడాదిలో సమస్యల మధ్య వైకల్యాన్ని ఎదుర్కొంటోంది. కానీ ఈ సవాళ్లను అధిగమిస్తే ఆయనకు ముందున్న మార్గం మరింత స్థిరంగా మారే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.